జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బీజేపీని ఎదుర్కోవాలంటే మోదీని ఓడించడం కాదు, దేశ ప్రజల నాడి పట్టుకోవడం. తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ప్రజల ఆలోచన ఎలా ఉందన్న విషయాన్ని పక్కన పెట్టి తన ఆలోచనల్ని ప్రజలు నమ్మాలనే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములకు ముఖ్య కారణం ఇదే. అయితే ప్రజల ఆలోచన విధానంలో ఏముందో తెలుసుకోవాలంటే మోదీ ధన్యవాద తీర్మానంలో మాట్లాడిన ప్రసంగాన్ని తీక్షణంగా గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా లేదన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. 10 సంవత్సరాలైనా కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలే హస్తం పార్టీ పరిస్థితిని ప్రస్ఫుటిస్తున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ప్రస్తుత దీన పరిస్థితికి ప్రధాన కారణం ప్రజానాడి పట్టుకోకపోవడమే. దానికి గల కారణాలను ఓసారి విశ్లేషించుకుందాం. మోదీ చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను ఉటంకిస్తే, ప్రధానిగా నెహ్రూ తన తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలుస్తూ భారతీయులకు నైపుణ్యం లేదన్నారని తెలియజేశారు మోదీ. భారతీయులపై తొలి ప్రధాని నెహ్రూకు ఉన్న దృక్పథం ఇదేనని చెప్పారు. నెమ్మదిగా సోమరపోతుల్లా పనిచేస్తారని ఆయన అన్నట్టు తెలియజేశారు. ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే తక్కువేమీ కాదని, భారతీయులకు ఆత్మన్యూనత ఎక్కువని ఆమె చిన్నచూపు చూశారని చెప్పారు. వారిద్దరికీ భారతీయుల శక్తిపై నమ్మకం ఉండేది కాదన్నారు. ఈ వ్యాఖ్యలు చాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటమి పాలవుతుందో తెలుసుకోవడానికి. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఇదే భావనను దేశ ప్రజల్లో నింపింది. భారతీయులు విదేశాలతో పోటీ పడలేరనే భావనలోకి తీసుకొచ్చింది. అమెరికా, రష్యా వంటి దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలని, మనం వాటితో పోటీ పడలేమనే భావనను హస్తం పార్టీ ప్రజల మెదళ్లలో నింపేసింది. ఈ భావన వల్లే భారతీయులు కూడా అమెరికాలో రోడ్లు బాగుంటాయట, అక్కడ ప్రజాజీవనం మెరుగ్గా ఉంటుందట, జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్ళాలి, పెద్ద చదువు చదివి అమెరికాలో స్థిరపడాలి అని చాలామంది అనుకునేవారు. సొంత దేశంలో పనిచేసి దేశాన్ని ఒక స్థాయికి తీసుకువెళ్లాలనే భావన ఏ ఒక్కరిలో ఉండేది కాదు. అసలు అటువంటి ఆలోచన మచ్చుకైనా వచ్చేది కాదు. అందుకే దేశంలో ఏదైనా స్టార్టప్లు పెట్టాలనే ఆలోచన లేదు. దీనివల్లే కొన్ని దశాబ్దాలుగా భారత్లో స్టార్టప్లు ఒక్కటి కూడా రాకుండా పోయాయి. అయితే మోదీ అధికారంలోకి వచ్చాక ఈ భావన పూర్తిగా తొలగిపోయింది. 2014లో మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఆత్మన్యూనతా భావన పూర్తిగా తొలగిపోయింది. ముఖ్యంగా దేశానికి యువత శక్తి ఎంతో అవసరమని, వారి నైపుణ్యాలను మోదీ తరచూ ప్రస్తావించడం, యువత తలుచుకుంటే ఎంతో చేయగలదన్న నమ్మకాన్ని పెంపొందించడం వంటివి చేశారు మోదీ. దీంతోపాటు యువతకు ప్రోత్సాహకంగా నిలిచారు ప్రధాని మోదీ. అంతేకాదు, విదేశాల కంటే మన దేశంలోనే ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఇక్కడ అవకాశాలను సృష్టించారు. ఇందువల్లే భారత్లో ఎన్నో స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం చూస్తే 2016లో 452 స్టార్టప్లుంటే 2022కు ఈ సంఖ్య 84,012కు చేరుకుంది. దేశ ఆలోచన విధానాన్ని బీజేపీ అందుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఆ తరువాతి కాలంలో $5 ట్రిలియన్ ఎకానమీగా భారత్ వృద్ధి చెందడానికి ఈ ఆలోచన విధానం ఎంతగానో ఉపయోగపడింది. ఇక కాంగ్రెస్ పార్టీ దీనస్థితిని మోదీ అద్దం పట్టి చూపించారు. కాంగ్రెస్ పాత విధానాలనే ఇప్పటికీ పట్టుకొని వేలాడుతోందని మండిపడ్డారు. ఇంకెన్నాళ్ళు మైనారిటీలను వేరు చేసి చూస్తారని విమర్శించారు. దేశ ప్రజలంటే మైనారిటీలు ఉంటారని, దేశ యువత అంటే మైనారిటీ యువత కూడా ఉంటారని చెప్పారు. ఈ 2 వ్యాఖ్యలు చాలు హస్తం పార్టీ ఆలోచన ధోరణిలో ఎంతటి లోపం ఉందో చెప్పడానికి. హస్తం పార్టీ దేశాన్ని 2గా చూస్తోంది. ముఖ్యంగా ప్రజల నుంచి మైనారిటీలను వేరుగా చేసి చూస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది మైనారిటీలను సంతృప్తిపరచాలని చూస్తోంది. ఈ ధోరణే దేశంలో ఆ పార్టీ పునాదులు కదిలిపోవడానికి కారణమైంది. భారత్లో మైనారిటీలు తమ క్షేమాన్ని కోరుకుంటున్నారే తప్ప తమకు ప్రత్యేక కిరీటాలు కావాలని ఎన్నడూ కోరుకోలేదు. అదే నిజమైతే ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ కేవలం పాత బస్తీకే పరిమితం అయ్యేది కాదు. యావత్ దేశంలోని ముస్లిం ప్రాంతాలన్నీ ఈ పాటికి మజ్లిస్ పార్టీ ఖాతాలో ఉండేవి. కానీ అది ఇప్పుడు జరగలేదు. మన దేశంలో ముస్లింలకు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు.
దీన్ని కమలం పార్టీ బాగా గమనించింది. అందుకే యూపీలో ముస్లిం మెజారిటీ ప్రాంతాలైన దేవ్బంద్లో కూడా కమలం పార్టీ విజయం సాధించింది. బీజేపీ అంటే హిందువుల పార్టీ అనే ముద్ర నుంచి ముస్లింల ఓట్లు పొందే స్థాయికి ఎదగడం వెనుక కీలక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోంది. కమలం పార్టీ ఒకప్పుడు బలంగా ఉన్న సనాతన సంస్కృతిని తట్టి లేపడానికి ప్రయత్నిస్తుందే తప్ప మతోన్మాదాన్ని కాదు. అయోధ్య అంశం దేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. దీన్ని హిందువులతో పాటు ముస్లింలు కూడా అంగీకరిస్తున్నారు. భారత్ అంటే రాముడి పరిపాలన అనే భావన ముస్లింలలో కూడా ఉంది. దీన్ని బీజేపీ సైతం పసిగట్టడం, దానికి అనుగుణంగా రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ మాత్రం దీన్ని అర్థం చేసుకోకుండా రామాలయంపై విమర్శలు చేస్తూ ముందుకు సాగింది. దీనివల్ల ముస్లింలకు దగ్గరవడం అటుంచితే హిందువులకు దూరం అవుతోందన్న విషయాన్ని హస్తం పార్టీ మరిచిపోయింది. అంతేకాదు పార్లమెంటులో సెంగోల్ రాజదండం ప్రతిష్ఠించడాన్ని విపక్షాలు విమర్శించాయే తప్ప ప్రజల నుంచి ఏమాత్రమూ వ్యతిరేకత రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దీన పరిస్థితికి ప్రధాన కారణం కుటుంబ పాలనే. హస్తం పార్టీ మొదటి నుంచి కూడా కుటుంబ పాలనలో నలిగిపోయింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్ ఇలా స్వాతంత్ర్యం తర్వాత నుంచి ఆ పార్టీని ఏలింది ఒకే ఒక కుటుంబం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నికలు లేని పక్షంలో నెహ్రూ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షమేదీ లేకపోవడంతో కాంగ్రెస్ పరిపాలన సాగుతూ వచ్చింది. కొద్దో గొప్ప ఆ పార్టీలో ఫక్తు రాజకీయ నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అది ఇందిరాగాంధీనే. హస్తం పార్టీ రెండుగా చీలిపోయినా తనదైన పాలనతో ఇందిరా కాంగ్రెస్ పార్టీని విజయం సాధించేలా చేశారు. ప్రజలతో మమేకం కావడంతో ఇందిరా హస్తం పార్టీని కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు కాంగ్రెస్ పార్టీని నడిపించిన రాజీవ్ కాలం నుంచే ప్రజలతో సంబంధాలను హస్తం పార్టీ కోల్పోతూ వచ్చింది. రాజీవ్ గాంధీ ఇందిర కుమారుడన్న కారణమే తప్ప ప్రజలతో మమేకమైన సందర్భాలు ఏమీ లేవు. సోనియా కూడా అంతే. కానీ వీరి కాలంలో ద్వితీయ శ్రేణి నాయకుల వల్లే కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటూ వచ్చింది. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్లో పేరున్న నాయకులు ఉండేవారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి నాయకులంతా కాంగ్రెస్లో ఎదిగిన వారే. అయితే ఈ నాయకులు తరువాతి కాలంలో తిరుగుబావుట ఎగురవేయడంతో సోనియా గాంధీ ద్వితీయ శ్రేణి నాయకులను తొక్కిపెట్టారు. దీంతో కొద్దో గొప్ప ప్రజలతో సంబంధాలున్న ద్వితీయ శ్రేణిని కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఇదే విషయాన్ని మోదీ తన ప్రసంగంలో తెలియజేశారు. ఖర్గే, ఆజాద్ వంటి నాయకులను కుటుంబ పాలనతో కాంగ్రెస్ తొక్కిపెట్టిందని అన్నారు. కేవలం ఈ ఒక్కటే కాదు, మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలన్నింటినీ వివరించారు. హస్తం పార్టీ మోదీ ప్రసంగాన్ని పూర్తిగా వంటబట్టించుకుంటే తాను చేసిన తప్పిదాలన్నీ తెలుస్తాయి. కానీ రాహుల్ గాంధీ వంటి అమాయక అర్ధజ్ఞాన నేతలకు ఇవి అర్థమయ్యే అవకాశం ఎంతమాత్రమూ లేదు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన రాహుల్ గాంధీకి ప్రజల చెమట గురించి అస్సలు తెలియదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తే ప్రజలతో మమేకమవుతామని అనుకున్నప్పుడే అతడి అమాయకత్వాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణలో కూడా రేవంత్ వంటి నాయకులతో గెలుపు సాధ్యమైందే తప్ప రాహుల్ పాదయాత్రతో అనుకుంటే అది హాస్యాస్పదమే అవుతోంది. ఇప్పటికైనా ప్రజా సమస్యలను తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ బలపడాలని, కనీసం ప్రతిపక్ష హోదా సాధించి ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిస్తే ప్రభుత్వం మరింత ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుందన్నది మోదీ భావన. కానీ మోదీ ఏమనుకున్నా సాధ్యమవుతుందే తప్ప కాంగ్రెస్ ఎదగడం మాత్రం అసాధ్యమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.